సరికొత్త భారత్ యొక్క స్ఫూర్తి చంద్రయాన్-3 విజయం ద్వారా మనం ప్రపంచానికి చూపించాం. మోడీ గారు దీన్ని కొనియాడారు కూడా. దీంతో భారతదేశంలో ఆగస్ట్ 23 ఈ డేట్కి చాలా పెద్ద సిగ్నిఫికెన్స్ వచ్చింది. ఆగస్ట్ 23న మనం నేషనల్ స్పేస్ డేగా ప్రకటించుకున్నాం. చంద్రయాన్-3 సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిన రోజు మూన్ సౌత్ పోల్ పైన. అయితే ఇక్కడ 2-3 అంశాలు మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్-2 హాఫ్ సక్సెస్ఫుల్ హాఫ్ ఫెయిల్యూర్ అంటారు. అక్కడ క్రాష్ ల్యాండింగ్ జరిగింది. చంద్రయాన్-2 ల్యాండింగ్ సరిగ్గా జరగలేదు. ఎక్కడైతే క్రాష్ ల్యాండింగ్ అయిందో ఆ పాయింట్ని మనం ఇప్పుడు మోడీ గారు దానికి ఒక పేరు అనౌన్స్ చేశారు. తిరంగా పాయింట్ ఆన్ ద మూన్. తిరంగా పాయింట్ అనమాట. అదేవిధంగా చంద్రయాన్-3 మూన్ సౌత్ పోల్ దగ్గర ఎక్కడైతే సక్సెస్ఫుల్గా విజయవంతంగా ల్యాండ్ అయిందో దానికి ఒక పేరు పెట్టుకున్నాం, శివశక్తి పాయింట్ అని చెప్పి. ఈ శివశక్తి పాయింట్ అనేది చాలా సిగ్నిఫికెంట్ అని చెప్పి మోడీ గారు చెప్పారు. మన ధార్మిక జీవితంలో శివుడు అంటే విజయానికి కానీ ఒక గొప్పతనానికి కానీ ఒక శక్తికి కానీ గుర్తు అనమాట. అదేవిధంగా శక్తి అంటే ఒక సాధికారత, ముఖ్యంగా మహిళ, ఒక స్త్రీ శక్తి గుర్తు. సో దీనికి శివశక్తి అనే పేరు పెట్టుకున్నాం. చంద్రయాన్-3 ఎక్కడైతే సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిందో ఆ సౌత్ పోల్ దగ్గర ఉన్న పాయింట్కి. సో ఓవరాల్గా మోడీ గారు జోహనిస్బర్గ్ నుంచి తర్వాత గ్రీస్కి వెళ్ళి రాగానే ఫస్ట్ బెంగళూరు వెళ్ళారనమాట. ఆయన క్యూరియాసిటీ ఆపుకోలేక ఆ సైంటిస్టులందరినీ అభినందించడానికి, ముఖ్యంగా ఇస్రో టెలిమెట్రీ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కలుసుకున్నారు ఆయన. ఇక్కడ రాబోయే కాలంలో ఇస్రో ఇంకా ఎలాంటి గంతలు చేపట్టనుంది, కొత్త కొత్త మిషన్స్ ఏంటి అనే దాని మీద చాలామంది క్యూరియాసిటీ చూపిస్తున్నారు. ఒకసారి ఆ మిషన్స్ ఏమేంటో ఒకసారి చూద్దాం. మొదటిది ఈ సెప్టెంబర్ 2వ తారీఖునే లాంచ్ అవుతుంది, ఆదిత్య L1. ఆదిత్య L1 ఈజ్ అ స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ. మనకు తెలుసు సూర్యుడిని చదవటానికి, టు స్టడీ అబౌట్ ద సన్ అనమాట. అదే ఆదిత్య L1. రెండోది మంగళయాన్. మంగళయాన్ కూడా చాలా ఇంపార్టెంట్. మంగళయాన్ 1 మనం నవంబర్ 2013లో లాంచ్ చేసాం. ఇది మంగళయాన్ 2 అనమాట. మార్స్ని చదవటానికి, మార్స్ని స్టడీ చేయడానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మార్స్లో జీవం ఉందా, దానికి సంబంధించిన అంశాలు, వీటన్నిటికీ మంగళయాన్ 2 చాలా చాలా క్రూషియల్ మిషన్ అని చెప్పొచ్చు. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ గగన్యాన్. ఇస్రో ఫస్ట్ మ్యాన్డ్ మిషన్, మనిషిని స్పేస్లోకి పంపించే మిషన్ అనమాట. ఈ గగన్యాన్ 2024లో లాంచ్ అవబోతుంది అనమాట. దాదాపు 9,023 కోట్ల ఖర్చుతో. ఆల్రెడీ అనుకున్నారు 2022లో లాంచ్ చేయాలని, అది COVID-19 కారణంగా డిలే అవుతుంది. సో గగన్యాన్ అనేది కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. తర్వాత నిస్సర్ అనేది చాలా ఇంపార్టెంట్. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. నాసా వాళ్ళు ఇస్రో వాళ్ళు కొలాబరేషన్తో నిస్సర్ అనమాట. ఇది మొత్తం గ్లోబ్ని మ్యాప్ చేస్తూ తిరుగుతుంటుంది లో ఎర్త్ ఆర్బిట్లో. లో ఎర్త్ ఆర్బిట్ అబ్జర్వేటరీ అనమాట. సో ఇట్ విల్ మ్యాప్ ద ఎంటైర్ గ్లోబ్ ఇన్ 12 days. నిస్సర్ వాళ్ళది నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్, నాసా ఇస్రో కొలాబరేషన్. సో దీనివల్ల ఐస్ మాస్, వెజిటేటివ్ బయోమాస్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటే, గ్రౌండ్ వాటర్ కానీ న్యాచురల్ హజార్డ్ సంబంధించిన అంశాలు, ఎర్త్ క్వేక్, సునామీస్, వాల్కనోస్, వీటన్నిటికి సంబంధించిన సమాచారం మనం నిస్సార్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. నిస్సార్ ఖర్చు దాదాపు 12,296 కోట్లు మన కరెన్సీలో చూస్తే కనుక. ఇది జనవరి 2024లో లాంచ్ అవనుందంట. తర్వాత స్పేడెక్స్, SPADEX, స్పేడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. స్పేడెక్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నాసా భవిష్యత్తులో దీన్ని కూడా ప్రయత్నించనుంది. తర్వాత శుక్రయాన్-1, ఇది ఫస్ట్ టైం మనం వీనస్కి మిషన్ అనమాట. ఇది డేటే ఇంకా ప్రకటించలేదు. 2030-31 టైంలో శుక్రయాన్ వెళ్ళొచ్చు అనమాట. శుక్రయాన్-1 అనేది వీనస్ని స్టడీ చేయడానికి పంపించే శాటిలైట్. తర్వాత లూపెక్స్, ఇది బాగా న్యూస్లో ఉంది. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. మన ఇస్రో వాళ్ళు, జాక్సా జపనీస్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కొలాబరేట్ చేస్తున్న ప్రాజెక్ట్ అనమాట. చంద్రయాన్-3 తర్వాత మళ్ళీ మూన్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ ఇది. దీనిలో మన ఇస్రో వాళ్ళ యొక్క ల్యాండర్ ఉంటుంది, తర్వాత జాక్సా వాళ్ళ H3 లాంచ్ వెహికల్ అండ్ రోవర్ ఉంటుంది అనమాట. దీంతో నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని కొలాబరేట్ చేస్తున్నారు లూపెక్స్లో. లూపెక్స్ అనేది కూడా బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్. ఓవరాల్గా రాబోయే కాలంలో ఇస్రో యొక్క టాప్ మోస్ట్ మిషన్స్ ఇవే అని చెప్పొచ్చు.